ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చిన్నపిల్లల్ని ట్రీట్ చేసేటప్పుడు పేరెంట్స్ సహజంగా పిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ సరిగ్గా రాలేదు, ఒక సబ్జెక్ట్ మ్యాథ్స్లో సరిగ్గా మార్క్స్ రావట్లా. చిన్నప్పుడు ఇటు అమ్మాయి కానీ తల్లి కానీ తండ్రి కానీ మా అక్కకి సరిగ్గా రాలేదు, అందుకని ఈరోజు నా పిల్లలకి సరిగ్గా రావట్లేదు అని, లేకపోతే తినే విధానం సరిగ్గా తినట్లేదు, తిండి లేకపోతే మాట వినకపోవటం. చిన్నప్పుడు మా అక్క కూడా ఇలాగే మొండిగా ఉండేది కాబట్టి ఇప్పుడు మా పిల్ల కూడా ఇలాగే ఉంటుంది, లేకపోతే పిల్లోడు కూడా ఇలానే ఉంటున్నాడు అని. తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరు కూడా వాళ్ళ చిన్నప్పటి విషయాలు అంటే వాళ్ళ కజిన్స్తో కావచ్చు, వాళ్ళ బ్రదర్స్తో సిస్టర్స్తో కంపేర్ చేసుకొని పాజిటివ్గా అంటే పోనీలే మా అక్క కూడా తినలేదు కదా, మా పిల్ల కూడా తినట్లేదు అని అనుకోవటం ఒక విధానం. దాని గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, సరిపెట్టుకోవటం. కొంతమంది ఏంటంటే సరిపెట్టుకోవట్లేదు. ఆ రోజు తను అలా ఉంది కదా, ఈ రోజు నేను నా పిల్లల్ని మార్చాలి, అలా వదిలేస్తే చెడిపోతారు, లేదా ఏదో ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఓవర్గా రియాక్ట్ అవటం, అతిగా బిహేవ్ చేయటం. నీకెందుకు రాదు, నువ్వెందుకు తినవు, ఎందుకు మొండిగా ఉంటున్నావు. చిన్నప్పుడు మా అక్క మొండిగా ఉంది, మేము వదిలేసాం, మా పేరెంట్స్ సరిగ్గా పట్టించుకోవాలి, ఈ రోజు నేను బాగా పట్టించుకోవాలి. ఆ మొండితనం ఉండకూడదు నా పిల్లలో, ఇప్పటి నుంచే మనం అలా వంచాలి. దానికి రకరకాల సామెతలు, మొక్కై వంగందే మానే వంగుతుందా, ఇట్లా ఈ టైప్లో. అది కరెక్ట్. అంటే ఈ మధ్య నేను ఒక ఫ్యామిలీని చూసాను అనమాట, వాళ్ళు ఇదే చెప్తున్నారు, చిన్నప్పుడు మా అక్క ఇలా ఉండేది, అందుకని సేమ్ మేనత్త పోలికలు పిల్లకు వచ్చేసినాయి, ఇప్పుడు వంచకపోతే మాట వినరు అని చెప్పేసి చాలా రూడ్గా బిహేవ్ చేయటం. చిన్న చిన్న పిల్లలు కదా, అంటే అలా నిజంగా వాళ్ళకి అలా ఉంటే వాళ్ళ సిస్టర్ వాళ్ళకి సేమ్ అదే వచ్చేసి అలాగే కంటిన్యూ అవుతారా? దాన్ని మనం మార్చుకోలేము అంటే మంచిగా చెప్పి మార్చుకోలేమంటారా? అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఏ పిల్లల్లో దేనైనా ఈ కళ్ళు నావి, ఈ ముక్కు మా నాన్నది, ఈ మూతి మామయ్యది, ఈ జుట్టు వాళ్ళు ఎవరిదో ఇలా మాట్లాడుకుంటాం కదా సహజంగా. చంటి పిల్ల పుడితే దానికి 2-3 నెలలు గడిచేసరికి ముక్కు మొహం క్లియర్ కొట్టుకుస్తాం, దానికోసం వాదించుకుంటాం, ఈ కళ్ళు వాళ్ళవి ఈ ముక్కు వీళ్ళది, అంతే కదా సహజంగా. ఇప్పుడు తర్వాత క్రమంగా వాడు ఒక వేలు చిక్కుంటున్నాడు అనుకో, మా తమ్ముడు కూడా ఇలాగే నోట్లో వేలేసుకునేవాడు. ఎగ్జాక్ట్లీ అయిందా? అక్కడి నుంచి వాడు జుట్టు పీక్కుంటాడు. కొంతమంది పిల్లలు తలలో చేయి పెట్టి ఆ వేలు అక్కడే ఉండిపోతే నేడుస్తుంటారు, మా తమ్ముడు కూడా ఇలాగే పీక్కునేవాడు. ఇప్పుడు ఇవన్నీ సహజమైన మాటలు. మా చెల్లి కూడా, మా చెల్లి, వాళ్ళ తమ్ముడు లేదా వీళ్ళ చెల్లి, ఇవి రెండు కాకపోతే నేను కూడా ఇలాగే పిక్కునేదంట. మా అమ్మ లేదా వాళ్ళ అమ్మ వస్తుంది, నువ్వు కూడా ఇలాగే పిక్కునేదంట. ఇక్కడ అమ్మ పాత్రలు ఎక్కువ. అమ్మమ్మలు నాయనమ్మలు వర్కౌట్ అవుతారు. ఈ వర్కౌట్ అయ్యి క్రమంగా ఏమవుతుందంటే పిల్లాడు ఎలా ఉన్నా అదేది వాడిది కాదు, ఆ లక్షణాలన్నీ ఎవరో ఒకళ్ళవి, అంతే ఇలా మాట్లాడుకుంటారు. ఇది లోక సహజమైన సంగతి, ఇందులో ఆశ్చర్యము విచిత్ర విశేష విడ్డూరాలు ఏమీ లేవు. న్యాచురాలిటీ. ఇది ఎప్పుడు అన్యాచురల్ థింగ్గా మారుతుందంటే వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి నేను కూడా అలాగే ఉంటాను, నేను మా మామయ్య పోలు, కానీ పిల్లాడు అనేస్తే వస్తుంది ఇబ్బంది. మామయ్యలాగానే నేను కూడా చేయను, నేను మామయ్యలాగానే. మా అబ్బాయి ఇంటర్ చేయట్లా, నేను మామయ్యలాగా చిన్నవాడే, వెళ్తే నేను విన్న మాట, నేను ఎవరి మాట విన్నా, అది ఇబ్బంది. వాడికి ఇప్పుడు మనం అని వాడికి అది వస్తుంది అనమాట. అని ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గర ఉన్న లక్షణాలు పిల్లలకి చాలా సహజంగా రావచ్చు. జీన్స్ అంటాం దాన్ని, మనం పోలికలు అనేస్తాం తెలుగులో. వాళ్ళ పోలిక, వాళ్ళ జీన్స్, వాళ్ళ ఇంట్లో ఉన్న లక్షణాలు పిల్లల్లో అత్యంత సహజంగా కనపడతాయి. 50% జీన్స్, 50% సొంతవి, అంతే. అలాగే అవుతుంది. అయితే ఇప్పుడు ఈ మొండితనాలు వాటిని పోగొట్టాలంటే నువ్వు సక్తుగా బలవంతంగా, అంటే అమ్మా నాన్న చేయలేకపోయారు, చావగొట్టి చెవులు మూయలేదు, ఇవాళ నేను చావగొడతాను అంటే కుదరదు. ఈ జనరేషన్ పిల్లలు ఏంటంటే దెబ్బలు తీసుకునే పరిస్థితిలో లేరు. ఇప్పుడు మ్యాథ్స్ రావు, మీ అమ్మాయికి మ్యాథ్స్ రావు, మీ అక్కయ్యకి రావు కాబట్టి మీ అమ్మాయి కూడా మ్యాథ్స్ రావు కాబట్టి దీన్ని వంచాలని 2 గంటలు కూర్చోబెట్టి మ్యాథ్స్ ట్యూషన్ పెట్టకుండా నువ్వు ఈజీగా ఇంట్లో కార్టూన్ మనిపించేయి. ఏ వేదిక మ్యాథ్స్కో ట్యూషన్కి పంపించండి, అబాకస్ లాంటివి చేయించండి. పిల్లల్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగితే ఆటోమేటిక్గా మ్యాథ్స్ కెపాసిటీ పెరుగుతుంది. పిల్లలకి చదువు రావట్లేదు అంటే కార్టూన్ కారణంగా ఉండటానికి హెచ్చు అవకాశం ఉంది. కార్టూన్లు కట్, నో కార్టూన్. ఒక టైం లిమిట్, పూర్తిగా కట్టండి, 1 గంట. ఈ గంటలో మళ్ళీ నోబితాలు, షిన్చాన్లు లాంటివి చూడకూడదు పిల్లలు. బ్యాడ్ బాయ్స్ ని చూడకూడదు జయ. గుడ్ క్వాలిటీస్ ఉన్న కార్టూన్లు వెతుక్కోండి, అవే చూపించండి పిల్లలకి, ఇవి చూపించద్దు.
ఇప్పుడు హోంవర్క్ చేయని పక్క వాళ్ళ పుస్తకాలు తీసేసుకునేవాడిని, పక్కవాడి శ్రమని తనదిగా చూపించేవాడిని, దొంగ వెధవని నువ్వు రోజు చూపిస్తుంటే పిల్లడు మంచిగా ఎలా అవుతాడు మనవాడు? అవడు. అక్కడి నుంచి షించాన్ అని ఒక క్యారెక్టర్ కనపడుతుంటుంది. నేను ఇప్పుడు విమర్శించాను, ఎంతమంది నా మీద పొట్లాటకు దిగుతారు. ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే పిల్లడు నాన్నని ఎంత మాట పడితే అంత మాట అంటాడు, పుల్ల విరుపు మాటలు. మనం ఒకసారి వింటే భలే నవ్వొస్తుంది. అదే మాట మన పిల్లాడు మాట్లాడితే వాడిని చితకొట్టేయాలనిపిస్తుంది నిజంగా. ఇప్పుడు అలాంటివి చూపిస్తుంటే పిల్లలకి మృదువుగా మాట్లాడటం ఎలా వస్తుంది? నేను మీకు ఒకసారి చెప్పలేదు, సర్కాస్టిక్ గా మాట్లాడడం అంత లేదంటారు పిల్లలు, చాచి కొట్టాలనిపిస్తుంది. మనం సర్కాస్టిక్ గా మాట్లాడడము అవన్నీ మనం చూపిస్తూ వాడిని బాగా ఉండమని మనం అనలేం కదా. కార్టూన్లు తగ్గించండి పిల్లలకి చదువులు రాకపోతే. పిల్లలు మొండిగా ఉండి బాగా మంకుతనంగా ఉన్నారంటే వాళ్ళల్లో స్వీట్స్ తగ్గించుకోవాలి. పొట్టలో పురుగులు ఉన్నాయేమో చూసుకోవాలి. స్వీట్స్ కొంచెం తగ్గించండి. తీపి తినివ్వద్దు, చాక్లెట్లు ఇవ్వద్దు. చాక్లెట్లు స్వీట్లు తిన్న కొందికి పంతం పెరుగుతుంది, పిల్లలకి మొండితనాలు పెరుగుతాయి. ఆలోచించి చేయాలి. పాత రోజుల్లో ఇంత అవగాహన లేదు కదమ్మా. అప్పుడు అసలు మేనత్తకి మొండితనం ఉంది కాబట్టి మొండితనం ఉందని ఊరుకున్నారు అప్పట్లో. మనం ఇప్పుడు ఊరుకోవద్దు. మీ దగ్గర ఉన్న వాటిల్లో మా ఆలోచనలు మార్చుకోండి. స్వీట్స్ చాక్లెట్స్ అవాయిడ్ చేసేయండి. పిల్లవాడు మొండికెత్తే సందర్భం ఏముందో దాన్ని రానివ్వకుండా చేయండి. మొండితనాన్ని మర్చిపోతాడు వాడు. ఏ పాయింట్లో వాడు పట్టుబడతాడో మనకు తెలుస్తుంది కదా. ఆ పాయింట్లో ఆ పాపని అక్కడ ఆపేసుకోవాలి, అమ్మాయిల్ని అక్కడ ఆపుకోవాలి. అక్కడ దాకా వెళ్ళనివ్వద్దు సిచ్యువేషన్ని. నలుగురిలో మొండికెత్తే అవకాశం ఉంటే అలాంటి సిచ్యువేషన్ రాకుండా ముందే జాగ్రత్త పడాలి. పడుతూ ఉంటే క్రమంగా ఏమవుతుందంటే పిల్లలకి పంతం పట్టే అవకాశాలు తగ్గిపోయి అలవాటు తగ్గిపోతుంది. మనం మాటల ద్వారా మార్చుకోలేమా రమ్మగారు? చెప్పటమే జయ, ఎంత చెప్తావు నువ్వు? సిచ్యువేషన్ రాకుండా చెయ్యాలి కానీ నువ్వు ఇప్పుడు ఆ అవకాశం రానివ్వద్దు. బజార్ తీసుకెళ్తావు నువ్వు, ఏదో బొమ్మలు కావాలని అక్కడ పేర్చి పెడుతుంది పాప. ఇప్పుడు కొనే ఉద్దేశం లేదు నీకు, కొనలేను నేను కొన్నమ్మా అంటావు. అనగానే అది కింద పడి ఏడుస్తుంది. నువ్వు మొహమాట పడి నలుగురిలో ఎంబారాసింగ్గా ఉంటుంది కదా. అప్పుడు ఏం చేస్తావు? ఓ వస్తువు కొనిపెట్టేస్తావు. ఆ సిచ్యువేషన్ రాకుండా వెళ్ళేటప్పుడు నువ్వు ఒక వస్తువే కొంటాను నీకు, నువ్వు మొండికెత్తితే నేను అక్కడ వదిలిపెట్టి వచ్చేస్తా, నెక్స్ట్ టైం నిన్ను బయటికి తీసుకెళ్ళను, ఇలా మాట్లాడుకోవాలి. ఇవి మనం మాట్లాడాల్సిన మాటలు. అదొద్దు ఇది కొంటాను, దానికి నువ్వు ఒప్పుకోవాలని పిల్లల్ని నచ్చ చెప్పుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఏకాంతంలోనే జరగాలి. మనం పిల్లలు మూడో మనిషి ఉన్నారంటే పిల్లలు ఇంకా మాట వినరు. పంతాలు బై బర్త్ రావు, అలవాటును బట్టి వస్తాయి. పంతం పడితే మనం ఒప్పుకుంటున్నాము అనేది అర్థమైన కొద్దీ పంతం పడుతూ ఉంటారు. పోలికలకి ఏముంది, వస్తాయి జీన్స్. కొంత మూర్ఖత్వము, కొంత వినిపించుకోతనము, కొంత తెలివి తక్కువతనం, అవన్నీ జీన్స్లో వస్తాయి. మన అవకాశాన్ని బట్టి మనం వాటిని కొద్దిగా మార్చుకోవడానికి ట్రై చేయాలి. నువ్వు కొట్టి తిట్టి లేదా సాగదీసి ట్రై చేద్దామని మాత్రం అనుకోవద్దు. ఈ జనరేషన్లో అవి సాధ్యపడవు. మనకి ఇంకా మొండిగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంకా మొండికెత్తిపోతారు, ఇంకా మొండికెత్తి ఏడ్చి గల్లంతు చేసి. కొంతమంది పిల్లలు అన్నాలు తినకుండా, నేను ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసింది, మీరు పిల్లల మొండితనం గురించి మాట్లాడారు కదమ్మా, పిల్లలు ఏదైనా ఇవ్వకపోతే తల నేలకేసి కొట్టుకుంటాట వాళ్ళ అబ్బాయి, సంవత్సరంన్నర పిల్లాడు. వాళ్ళ గురించి చెప్పండి చూసుంటాడు. అది వాడు అదే చెప్పారు, 2 రోజులు ఇవ్వకుండా ఉంటే వాడిని అసలు కిందకి దించొద్దు, ఆటోమేటిక్గా మెల్లిగా మర్చిపోతాడు. వాడి పంతం బట్టి వాడు ఏడ్చి బుర్ర కొట్టుకుని నాకు ఇచ్చావనుకో, ప్రతిసారి బుర్ర కొట్టుకుంటాడు వాడికి. ఇంకో ఓహో నేను కొట్టుకుంటే అమ్మిస్తుందని అర్థమైపోతుంది. అందుకని కొట్టుకునే పరిస్థితి రానివ్వకుండా 4-5 రోజులు మేనేజ్ చేస్తే మర్చిపోతారు. కొంచెం ఏజ్ పెరిగే కొందికి పిల్లలకి మనం నచ్చ చెప్పుకోగలుగుతాం. పోలిక గ్యారంటీగా ఉంటుంది, అందులో అనుమానం ఏం లేదు. పోలికలు రావచ్చు, వాటిని నువ్వు బలవంతం చేసి కొట్టి తిట్టి కాకుండా మృదువుగా మంచి మాటలు చెప్పుకుని చెప్తూనే ఉంటాయా. ఊరికే నోటితో మీది చెప్పడం సులువు అని రాస్తారు చూడు కామెంట్స్. ఎంత కష్టమో పిల్లల్ని ఒప్పించడం, ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో. ఇక ఎప్పుడూ పిల్లలతో బాగిన వాళ్ళం వాగినట్టే ఉండాలి. ఎంతసేపు ఈ రగడలోనే ఉంటాం మనం. పిల్లల మొండితనాలు తీర్చడం అంత సులువేం కాదు. ఇప్పుడు రోజంతా బయట ఉండి కాసేపు పిల్లల్ని ముద్దు చేయటం వేరు. రోజంతా పిల్లలతో పాటే ఉండే వాళ్ళకి అసలు సాయంకాలం అయ్యేసరికి తల్లులకి శక్తి ఉడిగిపోతుంది. వాడి ఏడుపులు, వాడి పంతాలు, వాడి మొండితనాలు అవన్నీ తీర్చలేక చచ్చి సాయంత్రం అయ్యేసరికల్లా విసిగిపోతాం. పిల్లల పెంపకాల మీద 2-3 మంచి సామెతలు ఉన్నాయి. మా చిన్నప్పుడు చెప్తుండే వాళ్ళు, జొన్నన్నం వండుతావా రామన్నని ఎత్తుకుంటావా అని. ఎప్పుడైనా విన్నారా? వినలేదు. జొన్నన్నం వండుతావా రామన్నని ఎత్తుకుంటావా. రామన్న అంటే 2 ఏళ్ల వాడు. ఓ 2 ఏళ్ల పిల్లాన్ని ఎత్తుకోవటం కంటే జొన్నన్నం వండటం చాలా సులువు.
అదెంత టఫ్ ఇదంత టఫ్. జొన్న వండాలంటే జొన్నలు గట్టిగా ఉంటాయి, వాటిని దంచాలి, నీళ్ళు పోసి నీళ్ళు చల్లి కొంచెం తడి పొడిగా చేసి దంచి చెరిగి మళ్ళీ చెరిగి ఎన్నిసార్లు దంచితే గానీ అది పచనం అవ్వడానికి సరిపడా రాదు. అయినా కూడా జొన్నమే వండుతారు. ఈ పిల్లల్ని ఎత్తుకోవటం కంటే అది ఈజీగా ఉంటుంది. పిల్లల పెంపకాలు బహు కష్ట సాధ్యమైన రోజులు ఇవి. ఇదివరకంటే 10 మందిలో ఏదో నడుస్తుండే వాళ్ళు, మనం లాస్ట్ చూసేసేవాళ్ళు. ఈ 1-2 ఉండే సర్కాల్లో ఏమవుతుంది, పంతం ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఈ పెరిగినప్పుడల్లా మనం ఇప్పుడున్న అవకాశాలు ఏంటంటే ఊళ్ళల్లో కూడా ఉన్నాయి. సిటీలో ఉంది మాకు లేదు అని మీరు ఊళ్ళల్లో వాళ్ళు అడిగితే నేను చెప్పలేను, కానీ కొత్తవి నేర్పించడానికి ట్రై చేయండి. పిల్లలు లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మొండితనం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఖరీదైన వ్యవహారాల జోలికే వెళ్ళక్కర్లేదు, రకరకాలు నేర్పించవచ్చు. మీరు నమ్ముతారో నమ్మరో, మా వాడికి నిట్టింగ్ కూడా నేర్పించాం మేము. అల్తాడు స్వెట్టర్ సూదులు పెట్టుకుని. మరి వాడు మొండి వెండు మాట గోల అల్లరి తట్టుకోలేకపోతున్నాం. ఏదో ఒకటి నేర్చుకుంటే ఆ ఊలు ఇల్లంతా ఊలు ముక్కలు అవి ఇవి ఉంటాయి. నేను కూడా చేశాను ఇలాగే, మరి ఏం చేస్తాను, నేను ఇది నా స్వానుభవమే అనమాట. వాడికి ఎప్పటికప్పుడు మర్చిపోతారు, ఆ గోల్లో ఉంటాడు వాడు. ఎప్పుడు వల్లుకోవటం, మళ్ళీ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి సరిగ్గా చేసుకోవటం, ఇది తప్పొచ్చిందేమో చూసుకోవటం. 2 వేరు దారాలు కాతే బజార్ అయినప్పుడల్లా ఊలుగొను సూదులుగొను, లేకపోతే ఇంటర్నెట్లో ఎంతసేపు సూదులు బుక్ చేయించుకోవటం, ఈ గోల్లో ఉంటారు. కొంచెం తక్కువగా ఉంటుంది, డైవర్ట్ అవుతారు. ఎన్ని పనులు నేర్పించామో తెలుసా, అసలు మీరు నమ్మరు. పేపర్ క్విల్లింగ్, సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ, తర్వాత నిట్టింగ్, ఒక మామూలు క్లాత్ని తోటి కాళ్ళు తుడుచుకునే పట్టాలు కూడా వెళ్ళాడు మా అబ్బాయి. వాడికి కార్తీకే. సమ్మర్ తోచదు, ఎండాకాలం బోరు, ఎంతసేపు అల్లరి, ఎంతసేపు తిండి, లేదా బయటకు వెళ్ళిపోవాలి, ఏదో ఎక్కడ చేస్తాం. అందుకని ఇవి పేపర్ తోటి కత్తులు చేసుకుని ఆడుకునేవాళ్ళు మా పిల్లలకి. పేపర్లతో కత్తులు చేయటం, ఇద్దరికి బోల్డ్ రకాలు వచ్చు. ఇల్లంతా పేపర్ల మయం, ఏం పర్వాలేదు, ఇంకా గోల ఏముండదు. కత్తులు చేసుకుంటుంటాం, ఎంతసేపు బాణాలు చేసుకోవటం, బాణాలు చేయటం, మగపిల్లలు కదా, బాణాలు చేయటం, కత్తులు చేసుకోవటం. అక్కడి నుంచి హనుమాన్ లాగా గద చేసుకోవటం కూడా నేర్చుకున్నాం మేము దానికోసం. మరి ఏదో ఒకటి చేయాలి కదా. ఈ పనులన్నీ చేస్తుంటే పిల్లల్లో మొండితనం తగ్గిపోతుంది. ఏదైనా ఒక క్షణం వండికేసినా ఒక 5 నిమిషాల మాటలతోటి మళ్ళీ నార్మల్ అయిపోతారు. నేర్పించడానికి ట్రై చేయండి. నేను మా అబ్బాయి పేరు ఎందుకు చెప్తున్నాను అంటే అందుకు చెప్తున్నాను. ఇది చాలా బాగుంది. ఏదైనా సరే కొత్త విషయం అది నేర్చుకోవాలి, అది రావాలి, అది వచ్చేసాక మళ్ళీ కొత్తది. మేము అలా ఎన్ని కొత్తవి నేర్చుకున్నామో. స్కూల్ ఉండి సమ్మర్ క్యాంప్ ఉండి ఫంక్షన్లకి పార్టీలకి వెళ్ళిపోతూ వాళ్ళ వీళ్ళింట్లో ఉండటానికి వెళ్తూ స్లీప్ ఓవర్స్కి వెళ్తూ కూడా ఇవి కూడా ఉండేవి. పిల్లలకి ఎంత టైం ఇవ్వాల్సి వస్తాము, అల్లుకోవటమే ఏదో ఒకటి. పూసలు గుచ్చటాలు, పూసలు సెపరేట్. చిన్న పిల్లలైతే ఏం చేయొచ్చు మనం, రంగులు పూసలు కొనుక్కురావటం, ఒకే కలర్వి సెపరేట్ చేయటం, గుచ్చటం వాటిని. ఆడపిల్లలైతే పువ్వులు కట్టడం, ముగ్గేయటం, రకరకాల ముగ్గులు డిజైన్లు వేయటం, మెహందీలు వేయటం, అలాంటి పనులలో కూడా వాళ్ళకి ఆసక్తిగా ఉంటుంది. వాటిలలోకి పెట్టండి. అబ్బాయిలకు కూడా ఆసక్తి ఉంటుంది దాని మీద. మా ఇంట్లో గోడల నిండా ఈసారి మీరు వచ్చినప్పుడు చూద్దరు కానీ బోలెడని బొమ్మలు ఉంటాయి. మావాడు వేసినవి తోచక. గోడల నిండా బొమ్మలే. ఈ 1 గ్రామ్ జ్యువెలరీ కూడా చేస్తారు. జ్యువెలరీ కూడా చేస్తాడు. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ. ఇప్పుడు మీకు 2 పూసలు తెచ్చి 2 తీగలు ఇస్తే దాని క్షణంలో మెళ్ళకో చెవులకో తయారు చేసి. సో కార్తీక్ డెఫినెట్ గా కలవాలి నిన్ను. బోలెడు ఇప్పుడు ఈ పనులన్నీ కూడా వీటి నుంచి తప్పించుకోవడానికి. మీరు ఏవి కుదిరితే అవి, ఇంత పెద్దవి మేము చేయలేమంటే మట్టిచ్చి బొమ్మలు చేయమనండి, గోధుమ పిండి నలిపించండి, ఉల్లిపాయలు తరిగించండి పిల్లలతోటి, క్యారెట్లు చెక్కు, అవన్నీ కూడా పిల్లల్లో ఉన్న శక్తిని ఖర్చు పెట్టాలి. మొండితనానికి బలం కావాలి, పోట్లాటకి ఏడుపుకి బలం కావాలి. దాన్ని టర్న్ చేయటం రెండో పక్కకి. ఏదో ఒక పని వైపు వాళ్ళు, ఏదో ఒక పని వైపుకి. మీరు మ్యాథ్స్ అయితే గనక హ్యాండ్ రైటింగ్ క్లాసులు దొరుకుతున్నాయి ఊరంతా, అన్ని చోట్ల ఉన్నాయి. తెలుగు హ్యాండ్ రైటింగ్, ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ క్లాసులు, అదొక ఆసక్తి. అక్కడి నుంచి మన దాన్ని ఏమంటారు, అబాకస్ నేర్చుకోవచ్చు, వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవచ్చు, అదొకటి. ఇంగ్లీష్ నేర్చుకోవటం, హిందీ నేర్చుకోవటం, సాంస్క్రిట్ నేర్చుకోవటం, ఏదైనా శ్లోకాలు నేర్చుకోవటం. నేర్చుకునే ప్రక్రియలో ఉన్న పిల్లలు మొండితనాల నుంచి బయటకు వస్తారు. వీళ్ళకి ఆ మొండితనానికి వాడే ఆ శక్తిని నేర్చుకునే ప్రక్రియలో పెడతారు. కొట్టి తిట్టి మీరు సాధించగలిగేదైతే ఏం లేదు. అప్పుడప్పుడు కొట్టాల్సి వస్తుంది. ఓ దెబ్బ ఇకండా పిల్లల్ని పెంచలేమనుకోండి. ఎప్పుడైనా అయితే అదే యాటిట్యూడ్. ఇప్పుడు మా వాళ్ళు అలా మొండిగా ఉన్నారు, నేను ఇప్పటి నుంచే వీళ్ళని మార్చేసేయాలని ఆ థాట్ కరెక్ట్ కాదేమో అనిపించింది. అది కరెక్ట్ కాదు, మార్చాలి. కాకపోతే మృదువుగా వెళ్ళాలి, ఈజీగా పోవాలి, అంతే. సూపర్, మంచి వండర్ఫుల్ టిప్స్ చెప్పారు రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.